నమస్కారం సార్. సార్ ఇంకొక విషయం ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం మేము, మత ప్రచారాలు. అంటే మనకి మన రాజ్యాంగం ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇచ్చింది కాదనట్లే. కానీ నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను సార్. కోవిడ్ వార్డులోకి వెళ్ళి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక లేడీ అక్కడ ప్రార్థనలు చేసి మేబీ ఆ రిలీజన్లో అవి కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఈ మత ప్రచారాలు చేయడం లీగల్? అసలు మన రాజ్యాంగం ఏం చెప్తుంది, బయట ఎలా జరుగుతుంది అనేది మీ అనాలిసిస్ చెప్పండి సార్. ఇప్పుడు నల్లకుంటలో ఫీవర్ హాస్పిటల్ ఉంది. చిన్నప్పుడు నేను 9th 8th చదివే టైంలో ఒకసారి నాకు జ్వరం వస్తే మా ఫాదర్ తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేశారు, ఫీవర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పుడు నేను ఒక బెడ్ మీద పడుకొని ఉంటే ఈ బ్యాచ్ వచ్చింది, మొత్తం క్రిస్టియన్ బ్యాచ్ వచ్చేసి బైబిల్ పట్టుకొని ఒక హోలీ వాటర్ తెచ్చేసి నా పక్కన బెడ్ అతనికి ఆ వాటర్ తాగమని చెప్పి వాటర్ ఇచ్చి ప్రేయర్స్ చేస్తున్నారు. అట్లాగే నా దగ్గరికి వచ్చారు, ప్రేయర్ చేశారు. అప్పుడు మన స్వార్థం ఏంటంటే వీళ్ళు ప్రేయర్ చేశారు కాబట్టి మనకు తగ్గిపోతున్నాయేమో అంటారు కదా. కాబట్టి నేను అప్రిషియేట్ చేశా, అమ్మ వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ పాపం, మన ఇంట్లో మన సొంత వాళ్ళే వచ్చి చూడట్లేదు మని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో వచ్చి మనకి వచ్చి యాపిల్ పళ్ళు ఇచ్చారు, ప్రేయర్ చేశారు, మళ్ళీ హోలీ వాటర్ ఇచ్చారు, మీరు తొందరగా రికవర్ అయిపోతారన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు ఆ ఏజ్లో నేను ఏమనుకున్నా, క్రిస్టియన్స్ అంటే ఈ రకంగా ఉంటారా, ఇంత మంచివాళ్ళ వీళ్ళు అనుకున్నా. ఆ రకంగా ఉండేది. సరే, అది ఈ రోజుకి కూడా కోవిడ్ వార్డులకు కూడా వీళ్ళు వచ్చేస్తున్నారు. కోవిడ్ వార్డులో కూడా వాళ్ళు ప్రేయర్స్ చదవడం, వాటర్ ఇవ్వడం అని చేస్తున్నారు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే మనిషి యొక్క వీక్ మూమెంట్స్ మీద వీళ్ళు దెబ్బ కొట్టారు. కోవిడ్ అనగానే ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళని ఒక రకంగా వెలివేయటమే పేషెంట్ని. ఒక ఫోన్ కాంటాక్ట్స్ తప్ప ఎవ్వడు కూడా హాస్పిటల్కి వచ్చి చూసే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో వీళ్ళు పీపీఈ కిట్లు వేసుకొని క్రిస్టియన్స్ వచ్చి పాస్టర్స్ ప్రేయర్ చదవడం, మంచి నీళ్ళు ఇవ్వడం ఆ రకంగా చేస్తున్నారు. అంటే వాడికి ఏంటంటే విపరీతమైన ధైర్యం వచ్చేస్తుంది ఆ పేషెంట్కి. ఎవరు రావట్లేదు, మన వాళ్ళే మనని అసలు టిఫిన్ బాక్స్ కూడా ఇంట్లోంచి పంపించట్లేదు మనకి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి యాపిల్స్ ఇస్తున్నారు, ఫ్రూట్స్ ఇస్తున్నారు, మన గురించి ప్రే చేస్తున్నారు. అనగానే న్యాచురల్గా వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా దాని గురించి థింక్ చేయడం మొదలు పెడతారు. చూడు క్రిస్టియన్స్ ఎంత మంచి వాళ్ళో అనే యాంగిల్లోకి వీళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. మారిపోయినప్పుడు న్యాచురల్గా ఇలా 2-3 సార్లు ఎప్పుడైతే వీళ్ళకి కన్ఫ్రంట్ అవుతుందో వేరే మతంతో, వీళ్ళు ఆ మతానికి అట్రాక్ట్ అయిపోతారు. ఒకటి సరే, ఇక్కడ ఇట్లా అయిపోతుంది. ఇకపోతే ఇప్పుడు ఎలా తయారైందంటే ఫారిన్ నుంచి వీళ్ళకి ఫండ్స్ ఎట్లా ఫండ్స్ అది కూడా చెప్తా నేను. ఒక చర్చ్ వాళ్ళకి ఫోను ఏమంటాడు, నీకు నేను 200 కోట్లు ఇస్తా, 35 కోట్ల రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ చేస్తా, అకౌంట్కి ఆన్లైన్ చేస్తా. మీరేం చేస్తారు, నాకు 35 కోట్లలో 7 కోట్లు మీరు తీసుకొని నాకు 28 కోట్లు నాకు క్యాష్ ఇచ్చేసేయాలి వాపస్. ఓకేనా? ఇలా డీల్ అనమాట వీళ్ళకి. సో వాడు డబ్బులు వేయటం, వీడు వెనకాల నుంచి డబ్బులు ఇచ్చేయటం. సో ఒక డీల్కి 7 crores వచ్చేస్తాయి వీళ్ళకి. అట్లా మొత్తం 200 crores ట్రాన్స్ఫర్కి ఒప్పుకున్నారు వీళ్ళు. ఈ రకంగా చేస్తున్నారు. ఓకేనా? ప్రాక్టికల్గా మీరు చూసిన కేసులు చెప్తున్నాం, ఈ రకంగా ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, డబ్బులు తీసుకొని అరే ఏదో బాగానే మంచి బిజినెస్ ఉంది ఇది, మనం కనుక ఇంకా 4-5 ట్రస్టులు పెట్టుకున్నామంటే ట్రస్ట్కి ఇలా డబ్బులు సంపాదించేసి మనం ఫారిన్ నుంచి బోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, కొన్ని వేల కోట్లండి, వేలు కాదు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళ బాధ అంతా ఏంటంటే దీన్ని వైట్గా ఎట్లా చేయాలి కన్వర్షన్. వైట్ చేసుకోవడం, వైట్కి వైట్ అవుతుంటుంది, ఇక్కడ కన్వర్షన్లో అవుతుంటాయి, రెండు జరుగుతాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, చర్చ్ పెట్టాలి. చర్చ్ పెడితే ఇమీడియట్లీ మనం జనాన్ని అట్రాక్ట్ చేసుకోవాలి. అట్రాక్ట్ చేయాలంటే వాడికి 10 పరకో ఇచ్చేసి వాడిని మనం ఎప్పుడు తిప్పేసుకోవాలి. మా దగ్గర ఒక 10 మనిషి ఫ్యామిలీ చెప్పే కదా, వీళ్ళందరూ ఒక 7 మెంబర్స్. వీళ్ళందరూ ఒక బర్త్డే అయిందంటే సాయంత్రం ఆ బర్త్డేకి కావాల్సిన కేకు, బిర్యానీ ఇవంతా వీళ్ళే సప్లై చేస్తారు చర్చి నుంచి. సప్లై చేయటమే కాకుండా వాళ్ళు వస్తారు అక్కడికి, ఒక 5-6 వస్తారు. వచ్చేసి ఎవరిదైతే బర్త్డే ఉందో అతని పేరు మీద వీళ్ళు ప్రేయర్ చేస్తారు, హోలీ వాటర్ ఇస్తారు, తింటారు, వాళ్ళతో పాటు కూర్చొని తింటారు, వాళ్ళు కూడా పెడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఎమోషనల్గా దగ్గర అవుతారు, అవసరమైతే డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళకి.
గిఫ్ట్ లాగా, బర్త్డే గిఫ్ట్ లాగా వాచో ఏదో తెచ్చిస్తారు. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ టార్గెట్ ఏంటంటే వీళ్ళని మంచి చేసుకోవడం, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేయడం. రేపు పొద్దున ఏదో సువార్త కూటమి అంటారు, వాళ్ళకి జనాలు కావాలి. ఇలాంటి వాళ్ళే మా అపార్ట్మెంట్ నుంచి 7 వీళ్ళని పట్టుకెళ్ళిపోతారు. ఇట్లా ఎన్ని అపార్ట్మెంట్సో ఎంతమందో అక్కడ వేల సంఖ్యలో జనాలు కనబడతారు కదా మీకు మీ మీటింగ్లో. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళందరూ? వీళ్ళే, ఈ పని మనిషి కుటుంబాలే అక్కడ ఉంటాయి. అలా చేసేస్తారు. ఓకేనా? ఇట్లా ఉంది. సరే, అదేదో ఒక పద్ధతి బాగానే ఉంది. కానీ తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, నేను ఒక వీడియోలో చెప్పా. శ్రీశైలంలో నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన అంటాడు, ఇదేంటి సార్ ఈ శ్రీశైలంలో ఇన్ని 250 చర్చిలు ఉండటం ఏంటి సార్? ఇక్కడ 250 చర్చిలు అండి శ్రీశైలం కొండ మీద. అక్కడ సున్నిపెంట అని ఊరుంది. ఆ సున్నిపెంటలో ఒక వీకర్స్ సెక్షన్ కాలనీ ఉంది. ఓ 250 ఇళ్ళు అండి, లేదా 300 ఇళ్ళు ఉంటాయేమో. 250 ఇళ్ళకి కూడా పైన ఇంటి ముందు ముఖద్వారం మీద ఇట్లా రౌండ్గా సిమెంట్ దిమ్మ కట్టారు. దాని మీద ఒక ప్లస్, అదొక చర్చ్ అన్నమాట. ఇలాగ 250 చర్చిలండి. నన్ను ప్రత్యేకంగా కారులో కూర్చోబెట్టుకొని ఈ మనిషి, ఈ గవర్నమెంట్ ఆఫీసరు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసరు నన్ను తిప్పాడు. ఈ గల్లీలను తిప్పాడు, చూపించాడు. 250 లెక్క పెట్టుకో. హైకోర్టులో పిల్లై గవర్నమెంట్ తమాషా చూస్తుంది. పైనుంచి ఫారిన్ యుఎస్ ఫండింగ్, డైరెక్ట్ యుఎస్ నుంచి ఫండ్స్ వచ్చేస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఆ టైంలో విన్నారా? అన్ని ట్రస్టులు, విజయమ్మ ట్రస్టు, ఆ ట్రస్టు, ఈ ట్రస్ట్ అంతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం శ్రీశైలమే. శ్రీశైలం, తిరుపతి. రాజశేఖర రెడ్డి ఏమో 7 హిల్స్, 7 కొండలు మొత్తం ఆయన చేసేద్దాం, దాన్ని చర్చి హిల్స్ లాగా చేసేద్దామని ఆయన. ఇక్కడ చూసేమో ట్రస్టులు పెట్టి శ్రీశైలంని మొత్తం క్రిస్టియన్ దీని కింద చేసేద్దామని వీళ్ళు ప్రయత్నాలు చేశారు. సరే, ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి పిల్లేయమన్నాడు. పిల్లేయమని మీరు నమ్మరు, 250 పేజీల మెటీరియల్ పేపర్స్. ఏ ఇల్లు ఎవరిది, ఆ ఇంటి ఓనర్ ఎవడు, పహానీల్లో అది ముందు ఎవరి ల్యాండు, తర్వాత ఎవరికి కన్వర్షన్ అయింది, ఎవరు కొన్నారు, ఆ కొన్న వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్గా ఎట్లా మారిపోయారు, మొత్తం రికార్డ్ ఇచ్చేసాడు. రికార్డ్ ఇచ్చి నువ్వు పిల్లేయమన్నాడు. సరేనా? ఈ విషయం గవర్నమెంట్ పెద్దలకు తెలిసింది. ఈ ఆఫీసర్ నాకు హెల్ప్ చేయటం, ఆయన తీసారు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన వాళ్ళ సొంత చుట్టం ఒక ఆయన బీజేపీలో చాలా పవర్ఫుల్ వ్యక్తి అన్నమాట. చాలా పవర్ఫుల్ వ్యక్తి, తిరుపతి బేసిస్గా ఉంటాడు ఆయన, బీజేపీ మెంబర్ ఆయన. ఆ రకంగా ఆయన ఏం చేశాడు, ఎంతో ప్రయత్నం చేశాడు శ్రీశైలంలో ఈ చర్చిలను ఆపాలని. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిపోయింది, గవర్నమెంట్ మారిపోయింది. కాబట్టి వాళ్ళు ఓన్లీ ఆ 250 ఇళ్ళ వరకు ఉన్నారు. కానీ ఫండ్స్ వస్తూనే ఉన్నాయి. శ్రీశైలం గుడి ముందు ఏవైతే వీళ్ళు పూసలు అమ్ముకునేవాళ్ళు, పుస్తకాలు అమ్ముకునేవాళ్ళు, గంటలు అమ్ముకునేవాళ్ళు ఉన్నాయి కదా చిన్న, వీళ్ళందరూ క్రిస్టియన్సే. సరే, నేను పిల్లి వేయటం తెలుసుకున్నారు. కొంతమంది నాకు ఫోన్లు బెదిరింపు కాల్స్ చేశారు. చేసి ఏమంటారు, సార్ మీరంతా బాగానే ఉంది, మరి వీళ్ళు ఆక్షన్ చేస్తారు కదా, శ్రీశైలం దేవస్థానం వాళ్ళు ఆక్షన్ చేస్తారు కదా, ఆక్షన్ చేసినప్పుడు మన వాళ్ళకి ఉన్న రోగమా, ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి మంచి ధర కొనుక్కోవచ్చుగా వీళ్ళు షాపులు. అప్పుడేమో రారు ముందుకి, క్రిస్టియన్స్ ముందుకు వస్తారు. వాళ్ళు ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇస్తారు. ఆ డబ్బే కదా టెంపుల్కి, దేవస్థానానికి ఆదాయం. మరి వాళ్ళు కొనుక్కున్నప్పుడు వీళ్ళకి రోగమా, హిందువులకి ఎందుకు కొనరు వీడు అంటారు. అది కూడా పాయింటే. సో ఆ రకంగా వాళ్ళు ఎక్కువ డబ్బు ఇచ్చి వాళ్ళు కొనుక్కున్నారు సెంటర్స్, అక్కడ వాళ్ళు షాపులు పెట్టుకున్నారు, కిందవి నడిపించుకుంటున్నారు. అంటే నువ్వే వాళ్ళని రమ్మని ఇన్వైట్ చేస్తున్నట్టేగా క్రిస్టియన్స్ని ఒక రకంగా. ఆ రకంగా ఉంది అక్కడ. అట్లాగే తిరుపతి, ఎక్కడ చూసినా ఇదే మత ప్రచారం. చట్ట ప్రకారంగా నేరము. మీరు అడిగిన క్వశ్చన్కి లీగల్గా మత ప్రచారం నేరము. ఒక మతాన్ని ఇంకొకళ్ళ మీదకి రుద్దటం నేరం. వాడంతటా వాడు కన్వర్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, నువ్వు బలవంతంగా కన్వర్షన్ చేయకూడదు. మార్చేస్తున్నారు వాళ్ళు, అర్థం మార్చేస్తున్నారు. కాబట్టి అలా బలవంత మత మార్పిడులు ఉండకూడదు, అది క్రైము. కాబట్టి నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా చేసిన వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు పరిస్థితి.
అది మీరు తిరుపతి కానీ కాణిపాకం కానీ శ్రీశైలం కానీ ఎక్కడన్నా సార్ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారిపోతే ఇలాంటి రాజకీయాలు వచ్చేస్తున్నాయి. సార్ ఈ హాస్పిటల్స్లోకి అసలు ఎలా వెళ్తున్నారు, పర్మిషన్స్ ఎలా అవుతున్నాయి కూడా తెలియట్లేదు. ఏం చేస్తారండి వాళ్ళు? ఏం చేస్తారు డాక్టర్లు? ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఉన్న డాక్టర్ని నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నెఫ్రాలజిస్టు, నా పని ఏదో చేసుకుని బయటకు వచ్చేస్తా. ఇప్పుడు అసలు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైనా ఉంటాడు అక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈవెన్ ప్రైవేట్లో కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎవడు వచ్చాడు ఎవడు పోయాడు తెలియదు. మేనేజ్మెంట్ దగ్గర రాదు, ఓన్లీ డాక్టర్లకు అప్పచెప్పేస్తారు. ఆ డాక్టర్లు రౌండ్లకు వస్తారు, వాళ్ళ పని చేసుకుంటారు పోతారు. నేను ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చూశాను వీళ్ళు వచ్చి ప్రేయర్లు చదవటం కూడా. గవర్నమెంటే కాదు ప్రైవేట్ హాస్పిటల్స్కి వస్తారు వాళ్ళు. ఆ రకంగా మత ప్రచారం చేస్తారు వాళ్ళు. గట్టిగా మీరు కనుక పట్టుబడితే మీరు దీన్ని ఆపచ్చు. కానీ సపోజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ క్రిస్టియన్ అనుకోండి, వాళ్ళకేం కావాలి? నువ్వు ఏం చేసుకోపోరంటారు. వాళ్ళు వస్తారు లోపలికి, ఒక 50-60 బెడ్లు ఉంటాయి. అందరినీ వీళ్ళు ఏం చేస్తారు? ఇంటర్వ్యూ తీసుకుంటారు వాళ్ళకి ఏదో ఫ్రూట్స్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మంచి చేసుకుంటారు, ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. తర్వాత నుంచి ఇంకా వీళ్ళ ఫాలోఅప్ వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు ఆ రకంగా వాళ్ళని కన్వర్ట్ చేసి పడేస్తారు. విన్నారా? అదే సార్ మాకు అనిపించేది ఏంటంటే ఒక మనిషి ఏదైనా వాళ్ళ మతం స్వీకరించవచ్చు తన పర్సనల్ లైఫ్, కానీ బలహీనతల దగ్గరికి వెళ్ళి మనం క్యాష్ చేసుకోవడం అనేది మంచి పాయింట్ కాదని. కాదు. ఇప్పుడు ఇలా కొంతమంది మీ బలవంతంగా కన్వర్ట్ చేస్తారు. ఇది కాకుండా ఇంకొక పద్ధతి ఉంది. ఇంకొకటి ఉంది. అబ్బాయికి 25 ఏళ్ళు, పెళ్ళి కాలే, ఒక అందమైన అమ్మాయి కనబడుతుంది. ఆ అమ్మాయి క్రిస్టియను. అర్థమైనా? ఇక వీడి టార్గెట్ ఏంటి? ఆ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకోవడమే. ఆ అమ్మాయి మతము ఏమి అవసరం లేదు, వీడికి అవసరం లేదు. ఆ అమ్మాయి వస్తే చాలు, ఆ అమ్మాయి అంటే చాలు, వీడు పెళ్లి చేసుకుంటూ రెడీ ఉంటాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అలా ఎంతమందిని వీళ్ళు ఇట్లా అట్రాక్ట్ చేస్తారు, చేసి వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకొని వీళ్ళు మతాలు మార్చేసుకొని బ్యాప్టిజం తీసుకొని ఇలాగ ఇంకో పెద్ద గోల. ఇదొక పద్ధతి. అంతా గేమ్ ఇది, రాజకీయ గేమ్ ఇదంతా కూడా. వాళ్ళకి ఇంత డబ్బులు వస్తాయి, నువ్వు ఇంతమందిని కన్వర్ట్ చేయి, నీకు ఇంత డబ్బులు ఇస్తాం. అంత హవాలా ట్రాన్సాక్షన్ నేను చెప్పే కదా. 200 కోట్లు ఇస్తాం, నువ్వు 15% తీసుకో, బ్యాలెన్స్ నాకు ఇచ్చేసి అయిపోయి. 15% వాడి జీవితకాలంలో సంపాదిస్తాడు ఎవడన్నా? ఒక డీల్లో వాడికి దగ్గర 7 కోట్లు వచ్చేస్తాయి. 7 కోట్లు ఒక సింగిల్ డీల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పట్టుకోవాల్సింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఓ ట్రస్టులు ఉంటాయి, ట్రస్టులు. ఆ ట్రస్ట్ డీడ్ చేస్తారు కదా రిజిస్ట్రేషన్. ఆ రోజు తర్వాత నుంచి ఇంకా దాని గురించి వీళ్ళు కన్నెత్తి చూడరు. ఏ ట్రస్ట్కి ఎంత సార్. ఇంకొకటి ఫైనల్గా జైళ్ళల్లో కూడా వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ లాజిక్ ఏంటి సార్? అక్కడ నిజంగా ఉందా సార్ పర్మిషన్? జైళ్ళల్లో కూడా ఖైదీలు అంత అనఫిషియల్ అండి ఇది, అంత అనఫిషియల్ అది. ఏ పర్మిషన్ ఇవ్వరు అక్కడ, అంత అనఫిషియల్ అది. లోపలికి వెళ్ళగలుగుతున్నారు మరి? వీళ్ళు వెళ్తారు. మమ్మల్ని పంపివ్వండి, మమ్మల్ని పంపిస్తారో చూద్దాం. ఓ పెద్ద అప్లికేషన్ పెట్టాలి, దాన్ని 1 గంటన్నర సేపు అడ్వకేట్లను బయట వెయిట్ చేపిస్తారు. అది కూడా ఏంటి, బయట జాలీ దగ్గరకు వచ్చి మాట్లాడుకోవాలి అంతే, లోపలికి పోనీరు. అంత అనఫిషియల్, అంత అనఫిషియల్. జైలర్ని బట్టి ఉంటుంది. జైలర్ క్రిస్టియన్ అనుకోండి, లోపల పంపించండి అంటాడు. లేదా ఐజీ ప్రిజన్స్ ఉన్నాడు, ఐజీ ప్రిజన్ కనుక క్రిస్టియన్ అనుకోండి, వాళ్ళే కదా, రాండ్రా బాబు అంటారు లోపలికి. ఈ ప్రాసెస్లో జరిగేది ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పాముల్లో వాడబడుతున్నారో వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారు. అవును, మిగతా వాళ్ళందరూ ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు నడిపిస్తున్నారు. నేను చెప్పాను సార్, మా పని మనుషుల బతికి ఇప్పుడు నేను చూస్తున్నా కదా, వాళ్ళు అంతా కన్వర్ట్ అయిపోయారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు, ఏదో 10 ఇస్తారు, 500-1000 రూపాయలు ఇస్తారు వాళ్ళకి. ఇంకా దాని తర్వాత వాళ్ళు చూడరు, వీళ్ళు చూడరు. ఇప్పుడు వాళ్ళు స్కూల్లో వాళ్ళు క్రిస్టియన్స్ అని రాసుకోవాలా, హిందూస్ అని రాసుకోవాలా, ఏం చేయాలి వాళ్ళకే అర్థం కావట్లే. చెప్పండి. పేర్లేమో తెలుగు పేర్లు. సంవత్సరానికి ఒకసారి 25th డిసెంబర్ వస్తే చర్చికి పోతారు. శ్రీరామనవమికి వచ్చి టెంట్లో కూర్చుంటారు. ఎట్లా? సో రిలీజియన్ మనం మతాన్ని గౌరవించాలి, కానీ బిజినెస్లోకి వీటిలో మనం వెళ్ళకూడదు. నువ్వు ఏ మతాన్నో గౌరవించుకో, ఏ మతమైనా తీసుకోలేని ఎవడేమన్నాడు. కానీ బలవంతంగా ఒకటి మతాన్ని ఇంకోటికి రుద్దద్దు, ఆపాదించద్దు. నువ్వు మారిపోరా, నువ్వు ఇదే పని చేయి, నువ్వు ఈ మతంలోకి రా అని ఇన్వైట్ చేయకూడదు, బలవంతం చేయకూడదు. ఇండిపెండెంట్గా నువ్వు ఏమైనా చేసుకో, నో ప్రాబ్లం. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. కాగ్నైజబుల్ అఫెన్స్, పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి. ఇలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళని ఈ బ్యాచ్ని లోపలేయాలి అంతే. ఓకేనా?